హలో ఫ్రెండ్స్, నా యూట్యూబ్ ఛానల్కు హార్దిక స్వాగతం. మీ అందరి కోసం రామాంతిక మరో తాజా ఎపిసోడ్తో మళ్ళీ వచ్చేసింది. వీడియోలోకి వెళ్లే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడమైతే మర్చిపోవద్దు. ఆలస్యం ఎందుకు? ఈరోజు బ్రహ్మముడి ఏప్రిల్ 28 ఎపిసోడ్లో జరిగిన మునుపెన్నడూ చూడని మలుపుల్ని చూద్దాం. ఈ రోజు ఏప్రిల్ 28, 2025న ప్రసారమైన బ్రహ్మముడి సీరియల్ ఎపిసోడ్లో రాజ్, కావ్య ఇంట్లో కలుసుకోవడం, వారి మధ్య సంభాషణలు, కుటుంబ సభ్యుల మధ్య సంఘటనలు, మరియు యామినితో జరిగిన పరిణామాలు ప్రధానాంశాలుగా ఉన్నాయి. యాస్టరిస్క్ ఇంట్లో కలుసుకోవడం. రాజ్ తన ఇంటికి రావడం గురించి మాట్లాడుతూ, ఈ ఇంటితో నాకు ఏదో బంధం ఉన్నట్లు అనిపిస్తుంది. అందుకేనేమో నా సిక్స్త్ సెన్స్ నన్ను ఇక్కడికి తీసుకొచ్చింది అని చెప్పాడు. కావ్య అతన్ని ఇంట్లోకి ఆహ్వానించింది. రాజ్ గిఫ్ట్గా ఒక చిన్న వస్తువు ఇచ్చాడు. అయితే కావ్య ప్రారంభంలో అతన్ని పంపించాలని అనుకుంది. కాని తర్వాత జ్యూస్ కావాలంటూ అరుస్తుంది. అపర్ణ, జ్యూస్ కావాలా అని అడిగింది. ఇందిరాదేవి మనకోసం అడుగుతుంది అని చెప్పింది. రాజ్ నీళ్లు ఇవ్వమంటాడు అని చెప్పాడు. కావ్య పాలు అయిపోయాయి అని చెప్పింది. యాస్టరిస్క్ జ్యూస్, కిచెన్ సందర్శన. యాస్టరిస్క్ రాజ్ మీరు కూడా షేర్ చేసుకోవాల్సిందే అని చెప్పి కావ్యతో కలిసి జ్యూస్ తాగాడు. తర్వాత కావ్య రాజ్ను కిచెన్కు తీసుకెళ్ళింది. ఇంటికి వచ్చిన అతిథులకు కిచెన్ చూపించడం కొత్త అనుభూతి అని రాజ్ చెప్పాడు. యాస్టరిస్క్ ప్రకాశం, ధాన్యం గొడవ. యాస్టరిస్క్ ప్రకాశం, ధాన్యలక్ష్మి మధ్య చీరల కొనుగోలు గురించి గొడవ జరిగింది. ప్రకాశం, ఈ చీర చూడండి, 75,000 చీర అట అని చెప్పాడు. ధాన్యలక్ష్మి, నాకు ఒక్కసారైనా మీరు కొనిచ్చారా అని నిలదీసింది. ప్రకాశం, నీకు చాలా చీరలు ఉన్నాయి కదే అన్నాడు. అపర్ణ, భార్యకు ఎన్ని చీరలు ఉన్నా కొనుక్కోవాలని ఉంటుంది అని చెప్పింది. యాస్టరిస్క్ గిఫ్ట్, బెడ్రూమ్ విషయాలు. యాస్టరిస్క్ రాజ్ ఇచ్చిన చీరను చూసి కావ్య ఎంతో ఆనందించింది. రాజ్, మీరు చెప్పితే నమ్మరు కానీ మనిద్దరి టేస్ట్లు ఒకేలా ఉంటాయండి అన్నాడు. కావ్య, నాకు ఇప్పుడిప్పుడే అర్థమవుతుందండి అని చెప్పింది. రాజ్, ఇది బెడ్రూమే కదా అని అడిగాడు. కావ్య అతన్ని ఆపేసి మరుసటిసారి చూపిస్తానని చెప్పింది. రాజ్ సూసు ఆపుకోవాలి కదా అని సిగ్గుగా చెప్పాడు. కావ్య అతన్ని పైకి తీసుకెళ్ళింది. యాస్టరిస్క్ హాల్లో గందరగోళం. యాస్టరిస్క్ అపర్ణను ఆపేందుకు ప్రకాశం, ధాన్యలక్ష్మి ప్రయత్నిస్తారు. అప్పు చెప్పే విషయాలు రుద్రాణి, రాహుల్, స్వప్నకు చిరాకు కలిగిస్తాయి. రాహుల్ నిద్రలాంటిది పడుతుంటాడు. రుద్రాణి అప్పుపై కోపంగా ఉంటుంది. కావ్య, యామిని మధ్య ఎదురుదెబ్బ. రాజ్ వెళ్ళిపోయాక యామిని కావ్యను ఎదుర్కొంటుంది. నా బావను నా నుంచి తీసుకున్నావ్ అని కోపంగా అంటుంది. కావ్య, అయితే ఆయన మనసులో ఇంకా నేను ఉన్నాను అంటూ తిరుగుతుతుంది. ఇద్దరూ ఒకరినొకరు సవాల్ విసురుకుంటారు. ఈ ఎపిసోడ్ మొత్తంలో రాజ్, కావ్య మధ్య సమీపత పెరగడం, ఇంట్లోని వ్యక్తుల మధ్య విభేదాలు, మరియు యామినితో వచ్చే సంఘర్షణలు ప్రధానంగా ఉన్నాయి. మరిన్ని వీడియోలు చూడడానికి రామాంతిక ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. మళ్ళీ తరువాతి వీడియోలో కలుద్దాం. ఇప్పటికి సెలవు.